తండ్రి కుమారాత్ముని దేవాలయం, తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మంగళగిరిలో ఉన్న కృపా ప్రాంగణం వీడియో అయితే చర్చిని అయితే చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం ఇప్పుడు మంగళగిరి టు తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. మనం ఇక్కడ నుంచి అక్కడ ఎటు నుంచి అయితే వెళ్ళాలి ఏంటన్నది అయితే కనుక వీడియోలోకి వెళ్ళి మొత్తం చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకైతే మనం మంగళగిరిలో ఉన్న అతిపెద్ద కృపా ప్రాంగణం అయితే చూడబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే మనం మంగళగిరి టు తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం కదా. ఇక్కడ చూస్తున్నాం కదా, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ బోర్డు అయితే ఉంది. అలా మనం కొంచెం ముందుకైతే వస్తే కనుక అక్షయ పాత్ర అని రైట్ సైడ్ అయితే ఉంటది అనమాట. ఆ అక్షయ పాత్ర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కోకోకోలా కంపెనీ అయితే వస్తుంది. దాని ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురు సందు అయితే ఉంటది అనమాట. ఆ సందు చివరికి వెళ్ళిపోతే గనక మనం కృపా ప్రాంగణం దగ్గరికి అయితే వెళ్తాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. కరెక్ట్ అడ్రస్ అయితే అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్ ఉన్న ఆపోజిట్ లో ఎదురు రోడ్లోకి అయితే మనం అయితే వెళ్దాం. ఇక్కడైతే మామూలుగా ఫ్లెక్సీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదైతే మనం చూసుకొని అయితే వెళ్ళొచ్చు. అలానే గూగుల్ మ్యాప్ లో కూడా లొకేషన్ అయితే మీరు కృపా ప్రాంగణం అని కొడితే గనక లొకేషన్ అయితే కరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇది అయితే రోడ్ అయితే గనక రీసెంట్ గానే వేస్తున్నారు. ఇది ఇటు చెట్లు చూసారా, చెట్లు ఇటు పక్కన పొలాలు, మొత్తం పొలాలు మధ్యలో అయితే ఈ కృపా ప్రాంగణం అయితే ఉంటదన్నమాట. ఇక్కడ ఈ వర్షిప్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అయితే జరుగుతుంది ఉదయం. అలానే సాయంత్రం మంగళగిరి బాలాజీ నగర్ లో ఉన్న కృపా సమాజం చర్చిలో అయితే గనక అక్కడ సాయంత్రం పూట 6 గంటల నుంచి 8:30 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఓన్లీ ఉదయమే జరుగుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే కనుక కనిపిస్తుంది కదా, అదేనమాట. మనం దగ్గరికి అయితే వెళ్ళి ఎలా ఉంటది ఏంటన్నది అయితే చూద్దాం. ఈ వీడియో అయితే నేనైతే రెండు సార్లు అయితే తీసాను అనమాట. వర్షిప్ జరిగేటప్పుడు అయితే మామూలుగా మొబైల్ అయితే ఎలా అయితే ఉండదు, కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి నేనైతే చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అదైతే కనుక చూడండి. ఇది వచ్చేసి అయితే కనుక ఈ పరిచర్య వచ్చేసి పాస్టర్ బేత్ వివేక్ అయ్య గారు, అలానే ప్రశాంత్ అయ్య గారు అయితే గనక ఈ పరిచర్య చేస్తున్నారు. వీడియో అయితే గనక యాడ్ అయితే చేశాను. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటదన్నమాట. మనం ఇటు నుంచి చివరి దాకా వెళ్ళి మనం లోనకి ఎంట్రన్స్ అయితే అవ్వాలి. లాస్ట్ లో అయితే గనక సండే మార్నింగ్ జరిగే వర్షిప్ లో అయితే గనక క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఈ వర్షిప్ లో అయితే గనక వివేక్ అయ్య గారు ఆత్మీయ గీతాలతో అయితే నడిపించారు. అలానే ప్రశాంత్ అయ్య గారు అయితే కనుక సందేశం అయితే ఇచ్చారనమాట. అలానే ఇక్కడికైతే కనుక ఎవరు ఇంతవరకు రాకపోతే కనుక ఈ కృపా ప్రాంగణంకి ఒక్కసారైనా చూసి అయితే కనుక వెళ్ళాల్సిన మందిరం అన్నమాట ఇది. ఇంకా వీడియో అయితే కనుక యాడ్ అయితే చేశాను, అది కూడా చూడండి. చూసి దేవుని కృప పొందుతారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. చెప్పలు కూడా కొట్టుకుంటారు, అందరం కలిసి వాడు చెప్పలు కొడుతూ దేవుడి కనబడుతూ ఆకర్షించు
ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన మళ్ళీ అందరూ పాడదాం ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన ఆకర్షించే ప్రియుడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన 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 దేవాది దేవుడవని ప్రభువుల ప్రభువని దేవాది దేవుడవని ప్రభువుల ప్రభువని అందరికీ నిన్ను చాటి చెప్పెదరు అందరికీ నిన్ను చాటి చెప్పెదరు ఆకర్షించే దేవుడా అందమైన దైవమా పరిపూర్ణమైన ఆకర్షించే దేవుడా అందమైన దైవమా పరిపూర్ణమైన ప్యాలెస్ లో చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు. కానీ ఎక్కడో ఏదో పుట్టింది మనసులో అనిపించింది ఏమనంటే నా ప్రజలు, నేను ఇంత కంఫర్ట్ గా ప్యాలెస్ లో ఉన్నాను కానీ నా ప్రజలు బానిసత్వంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఇబ్బంది పడుతున్నారనే ఆశ, ఆకలి తన హృదయంలో రగులు కొలుపు పడడంతో ఆవేశంతో ఉన్నాడు. కుర్రకారు కదా, చేయకూడని పని రాంగ్ టైంలో రైట్ పని అనుకొని చేశాడు. ఏం చేశాడు ఏమనండి, ఎప్పుడో మర్చిపోయాను. ఒక హత్య చేశాడు. అటు ఇటు చూశాడు, ఎవరు లేనని అర్థమైంది. అర్థం అవడంతోనే ఒక ఏటు వేసాడు. వేయడంతోనే ఆడు తెచ్చాడు. చాలామంది తీసుకెళ్ళి ఇసుకలో పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత విషయం అది ఫరోకు తెలిసింది. మోషేని ఎప్పుడెప్పుడు చంపుదామని ఎదురు చూడటం జరిగింది. దాంతో ఇక్కడ ఉంటే
బతికే అవకాశం లేదని మోషే అక్కడి నుంచి మిద్యానులోకి వెళ్ళిపోయాడు. సో మోషే తన జీవితంలో ఎదురైన అనేక పరిస్థితుల మధ్యలో ప్రాముఖ్యంగా మిద్యాను అనే అనుభవం మన మరణానికి, లేకపోతే మిద్యాను అనే అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఉంటుంది. అయితే అది పతనానిక, ప్రయోజనానిక మోషే జీవితంలోంచి మనం ధ్యానించాము. ఈరోజు మోషేకి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్న తర్వాత, అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు మోషే ఆ పర్వతం అవతలికి వెళ్ళాడు. మోషే జీవితంలో ఒక మంచి సెటిల్మెంట్ జరిగింది. ఏంటంటే పాప విమోచన, అంటే తప్పిదం నుంచి విడుదల పొందుకున్నాడు, మంచి సంబంధం దొరికింది, మంచి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత పిల్లలు పుట్టాడు. ఇంకా చివరికి వారిగా బిజినెస్, మంచి బిజినెస్ మ్యాన్ అయి సెటిల్ అయిపోయాడు. అంటే లైఫ్ పంపుకున్నట్టున్నారు ఇప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే సమస్యలోంచి విడుదల, మంచి అమ్మాయి దొరికింది, పెళ్లి, ఆ తర్వాత కావాల్సింది పిల్లలు, దాని తర్వాత ఇంకా ఏ లోటు ఉండకూడదంటే కావాల్సింది మంచి బిజినెస్, దాంతో సెటిల్ అయిపోయాడు. కానీ దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు. ఆయన ప్రత్యేకమైన పిలుపుతో ఒక పొద మండుతుంది. మోషే చూస్తున్నాడు, ఇదేంటి ఏదో విచిత్రంగా ఉంది, ఏమి కాలిపోవట్లేదు, కానీ దాంట్లో మంటలు వస్తున్నాయి అని చెప్పి ఆసక్తిగా దాన్ని చూద్దామని వెళ్ళడంతో మోషే, నువ్వు నిలబడిన స్థలం పవిత్రమైనది, నీకున్న చెప్పు తీసేసి పక్కకు రా అని చెప్తే మోషే విడిచిపెట్టి వెళ్ళాడు. అయితే అక్కడ దేవుని ప్రత్యక్షత పొందుకున్న మోషే, ఇక్కడ ఉండండి, ఓపిక లేని వాళ్ళు అక్కడ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని వెళ్ళండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నన్ను కలవడానికి ఇష్టపడితే ప్లీజ్ వెల్కమ్ రండి, నేను మీకు ప్రేయర్ చేసినాకే పాత వాళ్ళతో మాట్లాడతాను.